తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి సాదర స్వాగతం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులారా, ఇప్పుడు ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రధానమైన అంశము, అందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి అంశము మీకు తెలియచేయబోతున్నాను. ఈ కార్యక్రమాన్ని మాత్రం ఏమాత్రం చిన్న చూపు చూడకుండా, అలసత్వం చూపకుండా, అవకాశం ఉంటే ఈ వీడియోని లైక్ చేసుకొని పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందర ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో ఈ వీడియో కాస్త లెంత్ ఎక్కువగానే ఉంటుంది, ప్రశాంతంగా వినండి. మీరు ప్రతిరోజు మీ కుటుంబం నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలకి ఆన్సర్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు నాకే కలుగుతుంది అని రోజులో ఒక్కసారైనా అనుకుంటుంటారు కదా. వాటి ప్రశ్నలకి సమాధానమే ఈ వీడియో. కాబట్టి అవకాశం ఉంటే పూర్తి వీడియో ఇప్పుడైనా వినండి, లేదా పడుకునే ముందు లైక్ చేసుకొని పెట్టుకుంటే లైక్డ్ వీడియోలో ఉంటుంది. రాత్రిపూట పడుకునే ముందు ఏకాంతముగా ప్రశాంతముగా మీరు వినండి. మీకు సమస్యకి పరిష్కారం ఈ వీడియోలోనే ఉంటుంది. ప్రతి సమస్యకి ఏంటి, మనలో చాలామంది అనేక సమస్యలతో బాధపడుతుంటారు. అంటే పిల్లలకి ముఖ్యంగా ఎన్ని అవకాశాలు, ఎంతో గొప్పగా వసతులు ఉన్నా చదువు సరిగ్గా చదువుకోలేకపోతుంటారు. గొప్ప గొప్ప చదువులు చదువుతారు, కానీ చదువుకు తగ్గ ఉద్యోగం లభించక ఇబ్బంది పడుతుంటుంటారు. మంచి ఉద్యోగము, మంచి చదువు, కానీ సరైనటువంటి జీవిత భాగస్వామి వివాహం కాక ఎంతమంది అండి. ఇప్పుడు ఒకప్పుడు అలా చూసి వచ్చి ఇలా పెళ్లి చేసుకున్న కుటుంబాలలో అనుకుంటుంటారు. ఇప్పుడు చూసేటువంటి ప్రేక్షకుల్లో తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా, పిల్లల కోసం పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. మా తల్లిదండ్రులు మా పెళ్లిళ్ళ కోసం ఇంత కష్టపడలేదే, కానీ ఎందుకు మేము మా పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నామే అనే బాధపడే వాళ్ళు కూడా ఈ వీడియోని చూసేటువంటి వాళ్ళలో ఉంటారు. వాళ్ళకందరికీ సమాధానం ఇందులోనే ఉంటుంది. వివాహాలు కాక వివాహాలు అవుతాయి, కొంతమందికి ఆనందంగా ఉంటుంటారు, దాంపత్యం ఏళ్ళు గడుస్తుంటుంటాయి, పుష్కర కాలం దాటిపోతుంది, సంతానం కలగదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లకు వెళతారు, ఐయుఎఫ్ ట్రీట్మెంట్లకు వెళతారు. ఒక అటెంప్ట్, 2 అటెంప్ట్లకు వెళ్ళినా ఫలితం ఉండదు. దీని లోపల సంపాదించుకున్న డబ్బంతా లక్షలకి లక్షలు ఆ ట్రీట్మెంట్లకే పెట్టేసేస్తుంటారు. కానీ పరిష్కారం దొరక, సంతానం కలక్క ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే సంతానం కలిగిన చాలామంది అన్యోన్య దాంపత్యంలో ఉండలేకపోతున్నారు. అంటే కారణం ఏంటి? అన్యోన్య దాంపత్యం 50 సిల్వర్ జూబ్లీ జరుపుకుంటారు దాంపత్యంలో, కానీ గ్రే డైవర్స్ పేరిట 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా విడాకులు తీసుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే అర్థం చేసుకోండి. కాల వైపరీత్యమా, లేకపోతే జాతకంలో ఉన్నటువంటి దోషాలా? అలాగే ఎంతోమంది తమ జీవితంలో పైకి ఎదగడం కోసం ప్రయత్నం చేస్తుంటారు, ఎన్నో పనులు చేస్తుంటుంటారు. ఆ పనులలో ఎలా ఉంటుందంటే, ఎవరికైనా కిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, మజా అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకసారి ఆలోచించండి. ఆ మనిషి చేసే ప్రయత్నంలో ఆ ప్రయత్నాలన్నీ ముందుకు సాగుతూ ఉంటుంటే ఆనందంగా ఇంకా చేయాలి అని అంటుంటాడు. కానీ రెడ్ వచ్చే మొదలెట్టే అన్నట్టుగా కొద్దిగా ప్రయత్నం చేస్తే వెనక్కి లాగిపోతున్నాం. మళ్ళీ ఉత్సాహం తీసుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తుంటుంటాం. సంవత్సరాలు గడుస్తున్న ఆ ప్రయత్నంలో అపజయాలే తప్ప విజయాలు పొందలేకపోతుంటుంటాం. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటిది మీకు తెలియచేస్తాను. మీతో పాటు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీతో పాటు వివాహాలైన ఆ సంవత్సరంలో, మీకు వివాహమైన సందర్భంలో ఆ సంవత్సరంలో మీతో పాటు కొంతమందికి వివాహాలు అవుతాయి. అందరినీ గమనించండి. కొంతమంది జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటుంటారు, కానీ కొంతమంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి
అని ఒక్కసారైనా ఆలోచించారా? అలాగే మీరు వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం. మీ తోటి వ్యాపారస్తుల యొక్క వ్యాపారమేమో దినదినం ఇంతింతై వడ్డునింతింతై తానింతింతై మరింతింతై అన్న చందంగా టకటకా పైకి ఎదుగుతూ ఉంటుంటారు. కానీ అనుకున్నంత స్థాయిలో మీ వ్యాపారం అభివృద్ధి ఉండదు. ఏదో నరదృష్టి అని అనుకుంటుంటారు, కానీ కాదండి, దీనికి కూడా కారణం ఉంది. అలాగే గొప్ప చదువులు చదువుకుంటుంటారు, మీ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు చకచకా ప్రమోషన్లకు వెళ్తుంటుంటారు, కానీ మీరు మాత్రం ఆ ప్రమోషన్ స్థాయిని అందుకోలేకపోతారు. వయాసిస్తు లాగా ఉంటుంది, అందని కలలాగే ఉంటుంది, తీరని కళ అందని పండులాగానే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది? నాకే ఎందుకు జరుగుతుందని ఒక్కసారి మీరు ఆలోచించారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు నాకు విజయాన్ని పొందలేకపోతున్నాను? ఆడపిల్లలు కూడా అంతే. కుటుంబంలో నేను ఎంతో ప్రేమను పంచుతున్నాను, కానీ నాకు తిరిగి ప్రేమ రావట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉంటారు, కానీ పిల్లలు తల్లిదండ్రులను గౌరవించరు. అసలు కుటుంబ సభ్యుల్లో ఒకరి మీద ఒకరికి సరైన అభిప్రాయం ఉండకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. వీటన్నిటికీ బేరీజు వేసుకుంటే జీవితంలో ఆనందం పొందే క్షణాలు తక్కువ, విజయాలు తక్కువ, అపజయాలే ఎక్కువ. ఏ పనిలో కూడా కష్టాలు నష్టాలే ఎక్కువగా నన్ను వరిస్తున్నాయి, నేనే ఎందుకు బాధపడుతున్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలని భావించే వాళ్ళు 195% మంది ఉంటారండి. అంటే అతిశయోక్తి కాదు, ఇది ఎవరు నమ్మరు, కానీ నమ్మి తీరాలి. ఇది ప్రతి వాళ్ళ జీవితంలో ఉంది. ఒకప్పుడు మా తాత ముత్తాతల కాలంలో ఇలా లేదే, వాస్తవం ఇలా లేదు. ఒక కుటుంబంలో 15 మంది పుట్టినా 15 మందిని ఒక్క రెక్కతో సంపాదించుకొని కుటుంబం సంతోషంగా జీవించారు. 10 మంది 10 రకాలు సంపాదిస్తున్నా ఆనందంగా తినలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నటువంటిది. ఏంటి దీనికి గల కారణం? ఎందుకు మనకు జరుగుతుంది? పక్క వాళ్ళు కొంతమంది ఏమో ఆనందంగా ఉంటున్నారు, మనకే ఎందుకు ఇంత రకమైనటువంటి శిక్ష అని ఏనాడైనా మీరు ఆలోచించారా? సమాధానం దొరకదు. దీనికి తగ్గట్టుగా ఎంతో మంది జ్యోతిష్యుల దగ్గర పరిహారాల కోసం వెళ్తుంటారు. ఇంకా ఒక గొప్ప మాట చెప్పమంటారా? మేము ఎన్నో పూజలు చేశాం, మా జీవితంలో పైకి ఎదగడం కోసం మేము చాలా కష్టపడ్డాం. మొక్కని దైవం అంటూ లేదు, తిరగని పుట్టంటూ లేదు, వెళ్ళని క్షేత్రం అంటూ లేదు, అన్నీ చేశాం, దేవుడికి మా మీద కనికరం లేదు. అసలు దేవుడు ఉన్నాడా? చట్, అసలు పక్కకు పడేయని చెప్పి ఇంట్లో ఉన్న దేవుడి పటాలన్నీ పక్కకు పడేసి దీపారాధన లేని ఇల్లులాగా మార్చుకుంటున్నారు. మతం మారిన వాళ్ళు కూడా ఉన్నాడు, దేవుడు లేడు అని చెప్పి. ఏం చేశాడమ్మా, నీ కష్టంలో ఆదుకున్నాడా అని చెప్పి. నీ చేసిన ఇప్పటి వరకు చేసిన పూజలన్నీ నిష్ఫలమే అనుకొని భావించే వాళ్ళు ఉన్నారు తప్ప, నీరు పోసిన వాడే నారు పోస్తాడు, నారు పెడతాడని చెప్పి ఆలోచించలేకపోయారా? ఏ పని చేసినా ఆ పనిలో ఫలితం ఉంటుంది కదా, నా దేవతా పూజలు ఎందుకు ఫలించట్లేవు అని ఏనాడైనా ఎందుకు అని ఆలోచించారా? దేవుడు లేడంటున్నారు, కానీ నేను చేసే ప్రయత్నం నాకెందుకు విజయం కలగట్లేదు, నా పూజలు ఎక్కడికి పోయాయి, ఆ ఫలితం అంతా ఎక్కడికి పోయింది, నా పుణ్యం అంతా ఎక్కడికి పోయింది? అన్నిటికంటే మించి నాకు జ్ఞానం ఉన్నంత వరకు కూడా నేను ఏ మనిషిని ఇబ్బంది పెట్టలేదు, ఏ ప్రాణిని నేను అవమానపరచలేదు, ఎవరిని హింసించలేదు. అయినా దేవుడికి కనికరం లేదు, నా పట్ల దేవుడు నిర్దయతో ఉన్నాడు, దయే నా మీద లేదు. కానీ అన్ని రకాల పాపాలు చేస్తున్నారు, వాళ్ళేమో పైకి ఎదుగుతున్నారు, ఆనందంగా ఉంటున్నారు, ఇల్లుల మీద ఇల్లులు కట్టుకుంటున్నారు, అన్ని కార్యక్రమాలు వాళ్ళకి జరిగిపోతున్నాయి. నిజాయితీగా ఉన్న మాకే ఎందుకు ఇలా ఉంటున్నాయి? అసలు దేవుడు ఉన్నాడా అని చెప్పి దేవుణ్ణి తిడుతూ కూర్చుంటాం, కానీ ఎందుకు ఉన్నదని చెప్పి ఒక్కసారి కూడా ఇలా ఎందుకు జరుగుతుందని కారణం తెలియదు. ఆ కారణమే ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఇలా ఇన్ని రకాల సమస్యలు ఉంటున్నాయి? మరీ ముఖ్యంగా డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు, ఏదో రోగం ఉందని అన్ని టెస్టులు చేస్తారు, కానీ ఆ టెస్ట్లో ఏమీ తెలియదు. డాక్టర్లు అంటారు, ఏం లేదండి మీ భ్రమ, మీరు మైండ్ సెటరేట్ చేసుకోండి, ఆ భ్రమలోంచి బయటికి రండి అని చెప్పి బలం గోళీలు టానికులు రాసి పంపిస్తారు. కానీ వాస్తవానికి ఆ క్యాండిడేట్ అనారోగ్యంతో బాధపడుతుంటాడు. మందులకి అసలు ఎటువంటి టెస్ట్లకి కూడా డయాగ్నోస్ కావట్లేదు, ఎందుకు అని విచారిస్తుంటుంటారు. వీటన్నిటికీ ఇప్పటి వరకు ఈ చెప్పినటువంటి అనేక రకాల సమస్యలకి ప్రధాన కారణం మానవుడి జీవితంలో ఉండే 5 రకాల శాప ప్రభావాలు.
ఏంటా శాపాలు అంటే మొట్టమొదటిది స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 రకాల శాప ప్రభావాలు మానవుడి జాతకంలో, మానవుడి జీవితంలో ఉండడం వల్ల ఇది కర్స్, సర్పెంట్ కర్స్, ఎల్డర్స్ కర్స్, ఉమెన్ కర్స్ ఇలా చెప్తూ ఉంటుంటే, డివైన్ కర్స్, గాడ్ కర్స్, అలాగే ఈ టీచర్ కర్స్ అంటే గురు శాపం. ఇలా శాపాలు అనేటువంటివి మానవుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటుంటాయి. అసలు ఏ ఫలితాన్ని కూడా ఇవ్వలేకుండా ఈ శాపాలు అడ్డుకుంటుంటాయి. అందుకనే ఈ శాపాలు తొలగిపోవాలి. కాబట్టి ఈ శాపాలు తొలగిపోవాలి అని అంటే మానవుడి జీవితంలో కొన్ని లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. అంటే జాతకాన్ని చూపిస్తే ఈ శాపాలు అనేటువంటి, మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జాతకం చూపిస్తే ఇలాంటి శాపాలు ఉన్నాయండి అని చెప్పి దానికి పరిహారాలు చేయిస్తాము. తత్ఫలితముగా ఆ శాపం నుంచి బయటపడగానే అప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి పరిష్కారం వెంటనే లభిస్తూ ఉండడం, ఆనందంగా జీవిస్తూ ఉంటుంటారు. అయితే జాతకాన్ని చూపించుకునే శక్తి అందరికీ ఉండదు కదా. మరి ఏ లక్షణాలు గనక ఉంటే ఈ 5 రకాల శాపాలు ఉంటాయి అని అంటే, ముందుగా ఈ 5 రకాల శాపాల్ని పొందిన నోబుల్ పర్సన్స్ వ్యక్తుల జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలియజేసుకుందాం. అంటే ఏంటి అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వంశం చూసుకోండి. వాళ్ళ నాన్నగారు పెద్ద కొడుకు రామకృష్ణ దుర్మరణం, నాన్నగారు కార్ యాక్సిడెంట్, తదనంతరం హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్, హరికృష్ణ కార్ యాక్సిడెంట్. అలాగే ఎన్టీ రామారావు గారి చిన్న కూతురు ఉమామహేశ్వరి గారు సూసైడ్ చేసుకున్నారు. త్రివిక్రమరావు గారి పెద్ద కొడుకు సూసైడ్ చేసుకున్నారు. కొంతమంది జీవితాల్లో ఈ యొక్క శాప ప్రభావాలు ఉండడం వల్ల ఇటువంటి దుర్మరణాలు కలుగుతాయి. మనకు తెలిసిందే, బాగా తెలిసినటువంటి లవర్ బాయ్, 90s సూపర్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. వాళ్ళ కుటుంబంలో కూడా అన్నయ్య MBBS చదువుతున్నప్పుడు సూసైడ్ అటెంప్ట్, అమ్మగారు పుష్కరాల్లో నీటిలో పడి చనిపోవడం, తదనంతరం ఈయన కూడా సూసైడ్ అటెంప్ట్. ఇది ఒక డాక్టర్లను అడిగితే ఏమంటారంటే ఒక టెండెన్సీ అని అంటారు, సూసైడ్ టెండెన్సీ అంటారు. కాదండి, ఇది ఈ 5 రకాల శాపాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో అవన్నీ కూడా రిపీటెడ్గా అవుతూ ఉంటుంటాయి. అంటే ఏంటి అవన్నీ అంటే, ఇంతకుముందు చెప్పాను, ఈ శాపాలకి గురైనటువంటి వ్యక్తుల జీవితాల్లో జరిగే సంఘటనలు. మన జూనియర్ NTR గారు కూడా దాదాపు మరణం అంచుదాకా వెళ్ళొచ్చారు యాక్సిడెంట్లో అయిపోయి. అది దైవానుగ్రహం ఉండడం చేత. కానీ ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టింది కదా. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఉదాహరణగా తెలుసుకోవడం కోసం మాత్రమే. అంటే ఏమా లక్షణాలు, ఎలా ఈ 5 శాపాలు వ్యక్తుల జీవితంలో ప్రవేశిస్తాయి అని అంటే, ప్రధానంగా చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతారు, ఎక్కడున్నారో తెలియదు, బ్రతికున్నారో లేదో తెలియదు, ఇంట్లోంచి వెళ్ళిపోవడం. అలాగే 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలా చనిపోయినా, అలాగే ఇంకొకటి పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా కన్యగా చనిపోయినా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ రోగాలతో చనిపోయినా, ఎన్నో వందల రకాల రోగాలు ఉన్నప్పుడు ఈ 3 రకాల రోగాలే ఎందుకు చెప్పారంటే, ఈ యొక్క 5 రకాల శాప ప్రభావాలకి గురైనటువంటి వ్యక్తుల కుటుంబాల జీవితాలలో ఈ 3 రోగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 3 రోగాలతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళ ఇంట్లో ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉంటాయి. అందుకే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. అలాగే కాలసర్పదోషంలో ఎవరైనా జన్మించినా, కరోనాలో ఎవరైనా చనిపోయినా, ఏ కుటుంబంలోనైతే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసినా, ఏ కుటుంబంలోనైతే తెలియక పిల్లిని చంపినా, ఇవన్నీ కూడా 5 రకాల శాప ప్రభావాలు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా చనిపోయిన తర్వాత సంవత్సరీకం వరకు చేస్తారు. ఇక తర్వాత పెద్దలకి పిండ ప్రదానాలు చెయ్యరు. ఏ కుటుంబంలోనైతే పిండ ప్రదానాలు చేయకుండా ఉంటారో ఆ కుటుంబాల్లో ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉంటాయి. ఇవి చెప్పబడినటువంటి లక్షణాలు. ఇంకా ఏమైనా లక్షణాలు ఉన్నాయా అని చెప్పి మీరు అడగవచ్చు. జాతకరీత్యా అందరికీ జాతకం చూయించుకునే శక్తి ఉండదు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే కొన్ని లక్షణాలు కనుక మీ కుటుంబంలో ఉంటే ఆ శాప ప్రభావాలు మీకు
జాతకంతో సంబంధం లేకుండా ఆ శాపాలు మీకున్నట్టే లెక్క. ఏంటంటే కుటుంబ సభ్యులు తరచూ ప్రమాదాలకి గురవుతున్నా, యాక్సిడెంట్లకి గురవుతున్నా, కుటుంబ సభ్యులు తరచూ ఈ ప్రయోగ బాధలు, చిల్లంగి, బాణామతి ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే నరదృష్టి, నరఘోషకి గురవుతున్నా, అలాగే కుటుంబ సభ్యులు మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, కొన్ని గుప్త రోగాలు ఉంటాయి, అవి చెప్పుకోలేం, కానీ ఆ రోగాల వల్ల మనుషులు చనిపోతారు. అటువంటి రోగాలతో బాధపడుతున్నా, ఏ కుటుంబంలోనైతే ఆడపిల్లలే సంతానంగా ఉంటారు, మగపిల్లలు ఉండరు. ఆడపిల్లను తక్కువ చేస్తున్నట్టు కాదండి, మగపిల్లవాడి జన్మ ఉండడం వల్ల వంశం ముందుకెళ్తుంది. ఆడపిల్లవాళ్ళు పెళ్లి చేస్తారు, ఆ ఇంటికి కన్యాదానం జరుగుతుంది, ఆ గోత్రంలో సంతానం కలుగుతుంది కదా. అలాగే ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు, కులాంతర మతాంతర వివాహాలు ఎవరింట్లో అయితే జరుగుతాయో ఆ కుటుంబంలో పితృశాపాలు ఉంటాయి. ఈ పితృశాప ప్రభావాలు ఉండడం వల్ల కులాంతర మతాంతర వివాహాలు భవిష్యత్తులో జరుగుతాయి. పిల్లలు శారీరక మానసిక లోపాలతో జన్మిస్తారు, ఇలాంటి బాధలతో ఇబ్బంది పడుతున్న సంతానం ఉన్నా. అలాగే సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపంతో ఒకరి మీద ఒకరు శత్రుత్వ భావంతో కుటుంబ సభ్యులు ఉన్నా, కొంతమంది సంతానము సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చేసి కారాగార వాసం అయిపోతుంటారు. అటువంటి కుటుంబాల్లో జైలుకి వెళ్తుంటారు కదా, అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి దోషంలో ఉంటేనే వెళతారు. అంతేకాకుండా ఏ ఇంట్లోనైతే జిల్ల పురుగులు, బొద్దింకల బెడద ప్రతి ఇంట్లో ఉంటాయండి, కానీ ఎక్కువగా ఈ బెడద ఎక్కువగా ఉంటే పితృశాపం ఉన్నట్టే లెక్క. గురు శాపము, దైవ శాపము, స్త్రీ శాపం ఉన్నట్టే లెక్క. అలాగే ఏ ఇంట్లోనైతే వ్యక్తుల చేతిలో ఆహారం తరచూ నేలపాలవుతున్నా, గోడలు క్రాక్స్ ఇస్తున్నా, అలాగే నల్లాలు కొత్తవి మారుస్తారు. ఒక ఫోన్ కొంటే 2-3 సంవత్సరాలు పనిచేస్తుంది ఏది కన్నా, కానీ కొత్త నల్లాలు పెడతాము, వారం బాగుంటాయి, వారం తిరగకుండానే మళ్ళీ బొట్టుగా నీరు కారుతూ ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్. అలాగే ఎవరికైతే చనిపోయిన దగ్గరి వాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా, ఇలాంటివన్నీ కూడా పితృదోషము, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాప ప్రభావాలు. ఏ కుటుంబంలోని వ్యక్తులకి సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నా, పెళ్లిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నా, అలాగే గొప్పగా బతికినటువంటి వాళ్ళు అనాలోచిత నిర్ణయం వల్ల పూర్తిగా దిగజారిపోతారు, కింది స్థాయికి వచ్చేసేస్తుంటారు. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ పరిస్థితి మనకు దాపురించిందని బాధపడుతుంటారు కదా, అటువంటి వాళ్ళ కుటుంబాలలో. అలాగే జీవితంలో ఎదుగుదల కోసం చేసే ప్రతి ప్రయత్నంలో విఫలమవుతూ ఉంటుంటారో అటువంటి కుటుంబాలలో ఈ పితృశాప ప్రభావము, సర్పశాపము, స్త్రీ శాపము, గోశాపము, దైవశాప ప్రభావాలు ఉండడం వల్ల ఇటువంటి సిమ్టమ్స్ జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి అడగవచ్చు, ఇటువంటి వాటికి పరిహారం లేదా అంటే, ఇటువంటి సమస్యలు, ఈ చెప్పినటువంటి సమస్యలు ఉన్నప్పుడు గ్రాంటెడ్గానే తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉన్నాయని చెప్పి. అందుకనే 2013 సంవత్సరం నుంచి మా పీఠం ఆధ్వర్యంలో నిజాయితీగా, శాస్త్రబద్ధముగా ఈ 5 రకాల శాప ప్రభావాల నివారణార్థమే ప్రతి నెల కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. అయితే ఎటొచ్చి ఏంటనంటే, ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి చోట మంచి చెడు, దేవుడున్నాడంటే దయ్యం ఉన్నట్టే లెక్క. మంచి చెడు ప్రతి ప్రొఫెషన్లో ఉన్నాయండి. ఏ ప్రొఫెషన్ సత్యమైంది కాదు. ఆఖరికి దైవత్వాన్ని ప్రదర్శించుకొని, దైవత్వాన్ని చూపే, దైవ మార్గాన్ని చూపే మా ప్రొఫెషన్లో కూడా మంచి చెడు అనేటువంటివి ఉన్నాయి. ఒకప్పుడు చక్కగా నిజాయితీగా జరిగేటువంటిది, కానీ ఈ రోజున ధనార్జనే ధ్యేయంగా ఈ యొక్క 5 రకాల శాప ప్రభావాల నుంచి బయటపడేయాలనే సంకల్పం చెబుతూ కొంతమంది శాస్త్రంలో లేని విషయాల్ని చెబుతున్నారు. అటువంటి వాళ్ళ బారిన పడకుండా కాపాడుకునే బాధ్యత మీదే. ఎందుకంటే తెలిసి ఎవరు సింహం బోన్లో తలపెట్టరు, తెలియకనే పెడతారు. పెట్టామా ఇరుక్కున్నట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు ఎలా గుర్తించాలండి? 5 రకాల శాపాల ప్రభావాల గురించి చాలా మంది చెప్తున్నారు. మరి మంచి ఏంటి అని అంటే, ఇప్పుడు చెప్పబడినటువంటి లక్షణాలు ఇవి శాస్త్ర ప్రమాణం, ఇప్పటి వరకు విన్నారు కదా. మరి చెడు ఏంటండి, మేము ఎలా వాటిని గుర్తించాలి అని అంటే, కొంతమంది ఎలా చెప్తారంటే, ఈ వీడియో చూస్తేనే నీకు పితృశాపం ఉన్నట్టు లెక్క, స్త్రీ శాపం ఉన్నట్టు లెక్క, గురు శాపం ఉన్నట్టు లెక్క, దైవ శాపం ఉన్నట్టు లెక్క, సర్పశాపం ఉన్నట్టు లెక్క. ఈ 5 రకాల శాప ప్రభావాలు ఉంటేనే నా వీడియో చూస్తావు. ఈ 5 రకాల శాపాల నుంచి నువ్వు బయటపడాలని నీకు బ్రహ్మదేవుడు రాసి పెడితేనే ఈ వీడియో చూసి
నేను చేస్తున్నటువంటి వీడియో ద్వారా నువ్వు పరిహారం చేసుకుంటావని మాటల గారడీలు చెప్తుంటారు. ఇంకొక హాస్యాస్పదమైనటువంటి మాట, శాస్త్రంలో లేని మాట, డబ్బు కోసం ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు అనేటువంటి ఒక మాట ఏంటనంటే, భగవంతులు మహర్షులు 27 నక్షత్రాలు మనుషులకు ఇచ్చారు కదా, ఎన్నో కోట్ల నక్షత్రాలుగా ఈ 27 నక్షత్రాల సమూహాన్నే మనకు అందింపచేశారు. ఈ 27 నక్షత్రాలలో ఉన్న 19 నక్షత్రాలలో పుడితేనే ఈ 5 రకాల శాపాలు మీకు పుట్టడంతోనే వస్తాయి. అంటే పుట్టుమచ్చలాగా అనమాట. ఎంత హాస్యాస్పదం అండి. ఏ శాస్త్రంలో లేదు ఇప్పటి వరకు. ఇలా చెప్పినటువంటి వాళ్ళ మాటలు విని 2013 నుంచి రీసెర్చ్ చేస్తున్నాం కదా, ఏదో నాకు తెలియని విషయం అని చెప్పి నేను కూడా భ్రమలో పడి విచారిస్తే ఎక్కడా ఇది లేదు, శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. పోనీ అనువంశికంగా పెద్దవాళ్ళ నుంచి ఏమన్నా మాటల ద్వారా చెప్తున్నారా అని చెప్పి నాకన్నా పెద్దవాళ్ళని, నిష్ణాతులు, పండితులను, ఉద్దండులని కూడా నేను కనుక్కున్నాను. ఈ 5 రకాల శాపాలకి ఈ నక్షత్రాల్లో పుడితేనే దోషమా అని చెప్పానంటే, ఛీ, ఎవడు చెప్పాడండి, దుర్మాత్ముడు, ఇటువంటి మాటలు నమ్మకండి అని చెప్పి నాకు చెప్పారు. కాబట్టి మనుషులకి ఒక ఫోబియా ఉంటుందండి. ఏంటనంటే, మనం ఎంత మంచి చెప్పినా, ఈ 19 నక్షత్రాల్లో దోషమని చెప్పినప్పుడు కుటుంబంలో 4 ఉన్న కుటుంబాల్లో ఖచ్చితంగా 2 ఆ 19 నక్షత్రాల్లో పుట్టే ఉంటారు. ప్రతి కుటుంబంలో ఉంటారు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ దోషం ఆ నక్షత్రాలు చెప్పారు కదా మహానుభావుడు అని చెప్పి అనుకుంటూ ఉండి ఆ భ్రమలో పడిపోతుంటుంటారు. ఇది ఒక రకమైనటువంటి మాయా, మోసము. ఇక ఇవి మాటల గారడితో మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆకర్షించుకునే విధానం. చెడులో మార్గంగా 2 చెప్పాను. ఇక అత్యంత కీలకమైనది 3వ మోసం ఎలా ఉంటుందనంటే, ఈ యొక్క పంచ శాపాల ప్రభావాన్ని సంబంధించి నివారణ పూజ చేసుకోవాలి అని అంటే, చక్కగా సంకల్పము చెప్పి పంచ శాప దేవత ఆవాహన కార్యక్రమం, త్రిపిండి శ్రాద్ధం చేయించే బ్రాహ్మడు ఉండాలి. తర్వాత పంచసూక్త పారాయణాలు చేసే బ్రాహ్మణులు దాదాపుగా 10 మంది దాకా ఉంటారు. ఆ కార్యక్రమంలో 10 మంది ఉండాల్సిందే. తర్వాత పంచ ప్రాయశ్చిత్త హోమాలు చేసేటప్పుడు కనీసం 3 బ్రాహ్మణులు, వేద పండితులైనా కానీ ఆ హోమం దగ్గర ఆహుతులు వేస్తూ ఉండాలి. ఇది శాస్త్రం. కానీ ఇలా మాయమాటలు చెప్పి లోబర్చుకొని తీసుకుపోయి చేయిస్తుంటుంటారు కదా కొంతమంది. చేసేటువంటి తప్పుడు పని ఏంటనంటే, శాస్త్ర పరిజ్ఞానం అంటూ లేని వ్యక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి చెప్పి దాదాపు 4 లేదా 5 గంటల పాటు చేయించాల్సినటువంటి ఈ పూజని గంటంబావు లోపల తుడిచిపెడుతున్నారు. 100 మందిని తీసుకొని పోవడం, చకచక గంటంబావుకు ఒక బ్యాచ్ లేపేస్తున్నారు. అంటే అక్కడ ఒకే బ్రాహ్మడు పూజ చేస్తాడు, ఒకే బ్రాహ్మడితో అన్నీ జరిగిపోయి ఒక్క బ్రాహ్మడితోనే హోమం కూడా అయిపోతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ప్రేత బంధనం అనే ఒక చాలా మెయిన్, మనిషికి గుండె ఎలాగో ప్రేత బంధనం అనేటువంటిది అలాంటిది. అంటే దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మని ఆవాహన చేయాలంటే ప్రేత బంధనం నారికేళంలో జరగాలి. ఆ ప్రేత బంధన విధానమే అశాస్త్రీయంగా ఉంటుంది. ఆ ప్రేత బంధనం తెలియదు చేసే వాళ్ళకి. అటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. 4-5 గంటలు చేయాల్సినటువంటి పూజని ఒక్క గంటంబావులో తుడిచిపెడుతున్నారంటే మీరెంత మోసపోతున్నారు ఇటువంటి వాళ్ళ చేతిలో పడి అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి మోసగాళ్ల మాటలు, ముఖ్యంగా 19 నక్షత్రాల్లో జన్మిస్తేనే ఈ 5 శాపాలు మీ కుటుంబంలో ఉంటాయని చెప్పే వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి, కళ్ళు తెరవండి. అలాగే ఈ వీడియో చూస్తేనే దోషం ఉన్నట్టు లెక్క అని చెప్పేటువంటి ఇదంతా కూడా ఈ పాప పంకిలమైంటే మీరేమంటారు, మేము వెళ్ళాము చేశామండి, ఇలా ఎంతో మంది వెళ్ళిపోయి సశాస్త్రీయంగా జరక్క మేము మోసపోయామని చెప్పి చేయించుకున్న తర్వాత లబోదీపం అంటే ఏంటి లాభం? ఇక్కడ మీకు ఒకటి విషయం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మాకు ఒక బ్రాహ్మడు కేటాయించాడండి అని చెప్పి చెప్తుంటుంటారు కదా. ఒక విషయం చెప్తానండి. ఒక పెళ్లి చేస్తున్నారనుకోండి, 500 మంది బంధువులు వస్తారు. 500 మందికి తలా 100 చొప్పున 5 వండవాళ్ళని పెడితే
ఒక్కొక్క వంటవాడు ఒక్కొక్క రకంగా వంట చేస్తాడు. అదే 500 మందికి మెయిన్ చెఫ్ ఒకడు ఉంటాడు. అతను చేసినటువంటిది అందరికీ ఒకే రకమైనటువంటి రుచి విధానంగా ఉంటుంది. 5 వంట వాళ్ళు చేస్తే 5 రకాల రుచులతో ఉంటుంది. అలాగే ఈ యొక్క పంచశాపాల నివృత్తికి చేసేటువంటి పూజ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చేయించడం వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది? మీ ఇంట్లో 10 మంది బంధువులు వచ్చారనుకోండి, ఒకళ్ళు టీ పెడితే ఆ రుచి అందరికీ ఒకే రకంగా ఉంటుంది. 10 మందికి 10 మంది రకాలుగా 10 మందికి 10 మంది టీ పెడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా టీ పెడతారు. అందరూ చేయించేటువంటి వాళ్ళు సక్రమంగా శాస్త్రీయంగా చేయిస్తున్నారని ఎక్కడ ఉంటుంది? గంటం బావులో అయిపోయే పూజ మీకు ఎలా శాస్త్రీయంగా జరుగుతుంది? అప్పుడే మీరు నిలదీయాలి. గంటం బావులో ఎలా జరిపిస్తారండి? మీరు 4-5 గంటలు కూర్చుంటే కానీ పూజని ఎలా జరిపించారని ఈ వీడియో చూసినటువంటి వాళ్ళలో చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అడగాలి. చైతన్యం రాకపోతే ఎందుకండి? ఎందుకంటే బాధ్యతగా తీసుకుపోయినప్పుడు వాళ్ళ చేతిలో పడి మీ యొక్క ధనాన్ని, ఎందుకంటే కష్టపడితే కానీ డబ్బు రాదండి. అటువంటి కష్టాన్ని అన్యాయంగా ఒకళ్ళ చేతిలో పెట్టడం ఎంతవరకు సమంజసం? కాబట్టి చైతన్యంతో అడగండి. గంటం బావులో పూర్తయ్యేది ఈ యొక్క పంచశాపాల నివృత్తి పూజలు కాదు. అది గుర్తుపెట్టుకోండి. కనీసం 4 గంటలు పడుతుంది అటువంటి పూజకి. అంటే మొదలుపెట్టిన ఆరభ్యత ఆ యొక్క చేసినటువంటి కార్యక్రమాన్ని సముద్రంలో నీటి గర్భంలో కలిపేంత వరకు కూడా జరిగేటువంటి ప్రాసెస్. ఇది అశాస్త్రీయమైనటువంటిది. అందుకనే సశాస్త్రీయమైనటువంటి విధానంగా ఈ యొక్క పూజాది కార్యక్రమాలు అనేటువంటివి ప్రతి నెల చేయించడం జరుగుతుంది. ఈ నెల 27వ తారీఖు రోజున అమావాస్య ఆదివారము అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు, అద్భుతమైనటువంటి రోజు. 26వ తారీఖు రోజున కార్యక్రమంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. చక్కగా కార్యక్రమాన్ని 27వ తారీఖు రోజున అనగా ఆదివారం రోజున చేయించడం జరుగుతుంది. మళ్ళీ సాయంకాలం బయలుదేరి ఉదయానికల్లా మనం చేరుకుంటాం. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇటు కార్యక్రమంలో ముందుగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం చేయకూడదు కాబట్టి, అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కొంతమంది రాలేరు ఇటువంటి కార్యక్రమానికి. అలాగే తండ్రి ఉంటాడు కానీ తండ్రికి చేసే ఉద్దేశం ఉండదు. అటువంటి కొడుకులకు ఉంటుంది, కానీ నా తండ్రి చెయ్యాలి కదా, మరి తండ్రి లేని వాళ్ళు కోసం. అలాగే విదేశాల్లో ఉంటుంటారు, వాళ్ళు రాలేరు చిన్న కార్యక్రమం కోసం, అటువంటి వాళ్ళ కోసం. అలాగే భార్యకు ఉంటుంది పాపం ఆడవాళ్ళకి, కానీ భర్తకి అధికారం ఉన్నా భర్త చేయడానికి ఇష్టపడడు. అటువంటి వాళ్ళ కోసం ప్రత్యామ్నాయ మార్గం శాస్త్రం ఏం చెప్పబడిందంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసుకోమంది. కర్తగా పెట్టేటువంటి బ్రాహ్మణుడు కూడా ఎవరు పడితే వాళ్ళు రారండి. మన గుళ్ళల్లో మామూలుగా అభిషేకము లేదా ఇంటికొచ్చి చేసే పురోహితుల్లో చేసేటువంటి పూజల్లాగా బ్రాహ్మణుడు చేసేది కాదు. ఇది దోషంతో కూడుకున్నది. ఏ బ్రాహ్మణుడు పడితే ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోడు. పైగా దీనికి కూడా తండ్రి లేని బ్రాహ్మడే కావాలి. అయితే రాలేని పక్షంలో ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకించి శ్రద్ధ నేను తీసుకుంటాను. అక్కడ తీసుకునే పేర్లు కానీ, మీ భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాలు తీసుకునే పేర్ల దగ్గర నుంచి ఆ కార్యక్రమం జరిపించే బాధ్యత అంతా నా మీద ఉంటుంది. వచ్చినటువంటి వాళ్ళకి పర్యవేక్షణ అంతా నేను చేస్తాను. రాని వాళ్ళ కోసం కార్యక్రమాన్ని సక్రమంగా బ్రాహ్మణుని కర్తగా పెట్టి సశాస్త్రీయంగా నిర్వహించే బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి అన్ని చక్కగా జరుగుతుంది. రాని వాళ్ళ కోసం చేయించినటువంటి కార్యక్రమం వీడియో అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇలా సశాస్త్రీయంగా జరుగుతుంది. ఇలా 1000 మంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారని 2013వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అందరూ సంతోషంగా ఉన్నవాళ్లే. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, మా తల్లిదండ్రులు తాత ముత్తాతల్లో ఇలాంటి దుర్మరణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు శాపాలు పెడతారా, మాకెందుకండి శాపాలు పెడతారు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక చిన్న విషయంతో మీకు క్లారిఫై చేస్తాను. మరణించిన వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మించాలి కదా, కర్మవశాత్తు మళ్ళీ ఎక్కడో చోట పుట్టాలి. కానీ మోక్షాన్ని పొందకుండా త్రిశంకులాగా స్వర్గంలాగా మధ్యలో ఆగిపోతుంది ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మ. ఎలాంటి బాధపడుతుందనంటే ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతుంటే ఎంత నరకాన్ని అనుభవిస్తుందో, ఎంత బాధను అనుభవిస్తుందో అంతకి 1000 రెట్ల బాధ మోక్షాన్ని పొందనటువంటి ఆత్మ పడుతుంది. దాన్నే నరకయాతన అంటుంటారు. నరకయాతన అని మనం ఊతపదంగా చెప్పేస్తుంటాం, కానీ నరకయాతన కంటే మోక్షాన్ని పొందని ఆత్మ పడే బాధ. అయితే మనకి ఏదైనా కాలు నొప్పో, చెవి నొప్పో, తలనొప్పో వస్తే మందు వాడుతుంది, తగ్గించుకుంటాం. ఆ ఆత్మ మన వంశంలో
చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తి యొక్క ఆత్మ మోక్షాన్ని పొందకుండా ఉందని చెప్పి ఆ పడే బాధని మనకు ఎలా తెలియచేస్తుందంటే, మనకు తరచూ కష్టాల రూపంలో మనకన్నీ కూడా ఆస్పీషియస్గా ప్రాస్పెరిటీగా మన జీవితంలో ఉండకుండా ఉండడం చేత అవి మనకు కష్టాలు కలిగింపచేస్తుంది. కనీసం ఇట్లా అయితేనన్నా మాలాంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళతారు, పండితుల దగ్గరికి వెళతారు, చూపించుకుంటారు, ఇది పరిహారం ఇది చేసుకోండి అంటే మాకు మోక్షాన్ని ప్రసాదిస్తారు నా వంశంలో ఉన్న వారసులు అని చెప్పి సంతోషంగా ఎదురు చూస్తుందట. అలా దోషం ఉందని చెప్పి చేయించుకున్న తర్వాత ఆ ఆత్మకి నరకయాతన నుంచి విముక్తి కలిగి మోక్షాన్ని పొందుతుంది. పోతూ పోతూ నాకు ఇంతటి బాధ నుంచి విముక్తి కలిగించిన వ్యక్తులకి శుభం కలుగుగాక అని చెప్పి దీవిస్తుంది. కాబట్టి ఇది పెద్దవాళ్ళు శాపాలు పెడుతున్నారని అనుకోకండి. వాళ్ళు పడే బాధ నుంచి విముక్తి చేయడం కోసం మీకు పెట్టుకునే ఆర్జీ లాంటిది ఈ కష్టాలు. మరి మొట్టమొదలు అంతకుముందు కార్యక్రమంలో చెప్పాను కదా, చేసిన పూజలన్నీ నిష్ఫలమా, ఏ దైవము కరుణించలేదు అని చెప్పి దేవుని పక్కకు గిరాటేస్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే మాట కనువిప్పు. ఏంటంటే, మీ పూజలు నిష్ఫలము కాలేదు, అన్ని ఫలప్రదమే. అన్నీ మీ చేసిన పూజలు, దానాలు, మంచి పనులు, అన్ని పుణ్యఫలమంతా ఒక మూట రూపంలో మీ ఇంటి ముందరున్న గేటు దగ్గరే ఆగిపోయాయి. ఇంట్లో తిష్ట వేసినటువంటి ఈ 5 రకాల శాపాలు ఎప్పుడైతే తొలగిపోతాయో మీరు చేసిన పుణ్యఫలం మీకు చెందుతుంది. తద్వారా మీరు ఏ కోరికలతోనైతే ఎదురు చూస్తున్నారో కోరికలన్నీ మీరు చేసుకున్న పుణ్యం వల్లనే దక్కుతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఈ 5 రకాల శాప ప్రభావాలు పూజ చేసిన తర్వాత మాకింత మంచి జరిగింది అనుకుంటారో, అక్కడ అది కాదండి. ఆత్మ, మీ వంశంలో ఉన్న ఆత్మకి మోక్షాన్ని పొందుతారు. కానీ మీరు చేసుకున్నటువంటి పూజలే మీకు మంచిని చేస్తాయి. మీ జాతకరీత్యా మీకు రావాల్సినటువంటి నిజాయితీగా మీకు రావాల్సినటువంటి యోగాలు మీకు అందుతున్నాయి. కాబట్టి ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కార్యక్రమాలు. ఈ నెల చైత్రమాసము ఆదివారము అమావాస్య అద్భుతమైనటువంటి రోజున 27వ తారీఖు 26వ తారీఖు రోజున కార్యక్రమం ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో ఎలా రావాలి? ఎందుకంటే చాలామంది డైరెక్ట్గా వెళ్ళి ఫోన్లు చేసుకొని వెళ్తుంటుంటారు. దానికి ఏం కాదనిలేం. కానీ డైరెక్ట్గా వెళ్తే మీకు ఒక మోసం ఏమిటంటే, ఇప్పుడు ఏదైనా కానీ మనకు ఒక ప్రోడక్ట్ శాంసంగ్ ఉన్నది, లేదా ఒక పెన్ను కొనుక్కుంటాం అనుకోండి, మంచిగా రాస్తుందని చెప్పి 4 సార్లు గీకి కానీ మనం పెన్ను కొనుక్కోమే. 10 రూపాయలు విలువ చేసే పెన్నుకే మనం అంత శ్రద్ధ తీసుకుంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఈ పూజకి మీరు గనక శ్రద్ధ తీసుకోలేకపోతే, మీ విజ్ఞానము, మీ తెలివి పని చేయలేకపోతే పప్పులో కాలేసినట్టే. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ వ్యక్తులైతే 19 నక్షత్రాల్లో పుడితే దోషము, ఈ వీడియో చూస్తేనే మీకు దోషము, ఈ వీడియో చూడడం వల్లనే మీ దోషాలు, ఇందులో పాల్గొనడం వల్లనే మీ దోషాలు తొలగిపోతాయని అంటారో, అటువంటి వాళ్ళని పక్కకు పెట్టండి. ఎందుకంటే అది మోసముతో చేసినటువంటి మాటలని గుర్తించాలి, మొదటిది. రెండవది, మీరు ముక్కు మొహం తెలవని వాళ్ళకి ఫోన్లు చేసి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళితే, ఫోన్లో మాట్లాడి చేసినటువంటి వ్యక్తి కాదు కదా పూజ చేయించేది, అతను ఎవరినో అలాట్మెంట్ చేస్తాడు. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి 10-15 మంది పురోహితుల్లో ఒకరో ఇద్దరో ముగ్గురో మంచిగా చేయించే వాళ్ళు ఉంటారు. అందరూ చేయించలేరు కదా. కాబట్టి చేయించే వాళ్ళు మీకు దొరికితే అదృష్టం, మీ అదృష్టం. కానీ సరిగ్గా చేయించలేని వాళ్ళు చేతిలో పడ్డారనుకోండి, ఏమవుతుంది? తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేస్తారు. ఎందుకంటే మీ పూజ చేసిన తర్వాత వెనకాల మళ్ళీ వెయిటింగ్ చేసే వాళ్ళ కోసం పూజ చేస్తే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు, టకటక అయిపోతాయి కదా. పైగా ఆదివారము అమావాస్య కదా, చాలా రష్ ఉంటుంది. కాబట్టి మీరు సొంతంగా వెళ్ళినా మా ద్వారా వెళ్ళినా అంతే ఖర్చులో ఏం తేడా లేదు. కాకపోతే మీ యందు చక్కటి ప్రేమతో, వాత్సల్యంతో, శిష్య వాత్సల్యంతో ఈ కార్యక్రమాల్ని ప్రతి నెల 2013 సంవత్సరం నుంచి చేయిస్తూ వస్తున్నాం. చక్కగా విజయవంతము ఫలప్రదమైనటువంటి కార్యక్రమం మా ద్వారా జరుగుతుంది. అవకాశం ఉంటే చేసుకోండి, లేదు మీ విజ్ఞతకే వదిలేస్తాం, మీరు వెళ్తానంటే మీరు ఎక్కడికైనా చేయించే ప్రదేశంలో చేయించుకోవచ్చు. కానీ మా ద్వారా వెళ్తే మా పర్యవేక్షణలో చక్కగా నిజాయితీగా జరుగుతుందా లేదా అని చెప్పి దగ్గరుండి కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పవచ్చు. కాబట్టి చక్కగా విన్నారు కదా, ఈ 5 రకాల దోష ప్రభావాల నుంచి మనిషి ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతుంటాడో ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా మీరు ఎదుర్కొనే సమస్యలకి ఈ 5 రక శాప ప్రభావాలే కారణమని తెలుసు కదా. తెలిసిన తర్వాత ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కార్యక్రమంలో మీరు తోచిన విధంగా మీకు ఎక్కడ తోస్తే అక్కడ తీసుకొచ్చేయండి. లేదా
మా ద్వారా వెళ్ళాలనుకుంటే మా ద్వారా రండి, కార్యక్రమంలో పాల్గొనండి. కానీ మోసానికి మాత్రం గురి కాకండి. మోసానికి గురయ్యే వాళ్ళు, చెప్పుడు మాటలు వినేవాళ్లే మోసానికి గురవుతారు. కాబట్టి మీ యొక్క కర్మలో డబ్బుని నష్టపోవాలి అని రాసిపెట్టి ఉంటే అటువంటి 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళే దోషానికి చెందుతారు అని చెప్పే వాళ్ళ మాటలు నమ్మి మీ డబ్బుని వృధా చేసుకుంటారని చెప్పడంలో సందేహం లేదు. ఇక సెలవు. మరి చక్కగా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.